నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. వర్గీకరణ అంశం చుట్టూ కూడా చాలా ఏళ్ళుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. చాలామంది కూడా ఆత్మ బలిదానం జరిగాయి. చాలామంది కూడా తమ ఉద్యోగాలను కూడా కోల్పోయి కూడా ఉద్యమం కోసం కూడా త్యాగం చేశారు. ఈ నేపథ్యంలో ఇక తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అసెంబ్లీలో వర్గీకరణ అమలుకు అయితే బిల్లు పెట్టింది. అది ఆమోదం కూడా పొందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు, అలాగే మోదుపల్లి నరసింహ గారు ఉన్నారు. వారు వర్గీకరణ చుట్టూ కూడా మొదటి నుండి కూడా దీనికి మద్దతుగా నిలుస్తూ కూడా ఆయన విశ్వ ప్రయత్నం కూడా చేశారు. రాజకీయ వేదికలు ఎక్కడున్నా కానీ వర్గీకరణ కోసం అయితే తన ఫైట్ చేశారు. ఈ నేపథ్యంలో అమలు పట్ల ఎలా చూస్తున్నారు, జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన యొక్క విశ్లేషణ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. వర్గీకరణ అనేది 30 ఏళ్ళుగా జరుగుతున్న ఒక జరుగుతున్న తతంగం. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో ఇక ఈ సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందినాం. ఆ ఆమోదం పొందిన వార్తను మీరు విన్నప్పుడు మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషం. ఇది నా కల కూడా జీవితంలో. అసలు అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, ఆ ఫలాలు ఏ కొందరికో చెందటానికి వీల్లేదు. అందరూ 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల వాళ్ళకు కూడా దాంట్లో షేర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ వర్గీకరణ అనేది అవసరము అనేటువంటిది ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యంగా కృష్ణను ముందట పెట్టి ఈ కార్యక్రమాన్ని మేమంతా నడిపించాం. మెయిన్గా దీనికి ఎవడున్నా లేకపోయినా మోత్కుపల్లి నరసింహులు గారు ఈ ఉద్యమం వెంబడే ఉన్నా నేను. ఆనాడు కృష్ణను కేవలం జాతిపక్షాన ఒకడు ఉండాలని పెట్టిందే తప్ప మరి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు, నేను, నాతో పాటు జాతి మొత్తం ఆ ఇష్యూ మీద అంతవరకే. ఆ ఇష్యూ వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా పక్కన పెట్టి ఆ ఇష్యూకు మద్దతు చెప్పేటువంటి కార్యక్రమాన్ని 30 ఏళ్ళు నడిపించగలిగాం. తద్వారా ఇవాళ సాధించటం అనేటువంటిది జరిగింది. అది చాలా సంతోషకరం. చాలా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరే కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు ఒరిగింది ఏం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల యాక్చువల్గా మాకు ఎమ్మెల్యే టికెట్లు లేవు, ఎంపీ టికెట్లు లేవు. ఏ రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలనో ఆ భాగస్వామ్యం లేకుండా పోయింది. తెలంగాణ వచ్చినాక లేకుండా పోయింది. వాస్తవంగా బాగా నష్టపోయినాం. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు అవుట్ రైట్గా మరి ముందుబడి ఎవరన్నా కాదన్నా, అనేక ఇబ్బందులున్నా, అనేక రకాలుగా ఆయన మీద ఒత్తిడులున్నా ఇది ఒకటి చేయగలిగిండనేటువంటిది ఇవాళ నేను చాలా బలంగా విశ్వసిస్తున్నా. ఆయనకు జాతి పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఈ వర్గీకరణ ఉద్యమంలో చాలామంది కూడా నష్టపోయారు ఆర్థికంగా, అలాగే కొంతమంది తమ కుటుంబ ప్రాణాలు కూడా కోల్పోయినారు. వాళ్ళకేమైనా ప్రభుత్వం ఇంకా ఏమైనా న్యాయం జరగాల్సిన అవసరం ఉందా? వాళ్ళకు ఏం చేసే అవకాశం ఉంటుంది? వాస్తవంగా ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ 30 ఇయర్స్లో ఎంతోమంది జీవితాలు ఆగమైపోయినాయి. చాలామంది జైలుకు పోయినారు, చాలామంది దెబ్బలు తిన్నారు, చాలామంది పోలీస్ స్టేషన్లో కేసులు అయినాయి, ఇప్పటికీ కోర్టులలో నడుస్తూ ఉన్నాయి. అంటే 30 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈ పెట్రోల్ పోసుకొని తగలబడ్డటువంటి తమ్ముళ్ళు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలన్నీ ఆగమైపోయినాయి, శిథిలమైపోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే శిథిలమైపోయినాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నా. తొందరలోనే పెడతాను. పెట్టి వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఎంత వీలైతే అంత, ఏ రకంగా అయితే ఒక ఇల్లు అయినా సరే, ఇప్పుడు ఎట్లా ఇల్లు కట్టిస్తున్నారు, కాకపోతే వీళ్ళకు ప్రత్యేకంగా ఇండ్లు మంజూరు చేయాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. అదే రకంగా ఎవరైతే ఇప్పుడు అమరవీరులు 4 కుటుంబాలు ఉన్నాయో తెలంగాణలో, సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, భారతక్క కూడా, ఈ 4కి ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ఇల్లు, ప్రత్యేకంగా వాళ్ళకు కుటుంబానికి ఒక ఉద్యోగం ఏమే. ఇకపోతే అమరవీరుల స్తూపం, తెలంగాణ అమరవీరుల స్తూపం ఎట్లా కట్టారో మాదిగల అమరవీరుల స్తూపం కూడా ముఖ్యంగా కట్టాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. దాన్ని నిర్మించాలనేటువంటిది నాకున్న అభిప్రాయం. దాని గురించి కూడా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. దయచేసి మీరు ఎట్లాగో మాదిగ జాతికి మేలు చేశారు కదా, ఇది కూడా చేసి
చేస్తే చాలా బాగుంటుంది, ప్రజలు కూడా సంతోషపడతారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇకపోతే కేసులు అవేం పెద్ద 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 కేసులు ఏం కావు, నేరపూరితమైనవి కూడా కావు, ఎమోషన్ల ఆ రోజులలో చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఈ కేసులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కేసులు, తెలంగాణ ప్రాంతంలో జరిగిన కేసులన్నీ కూడా మరి ప్రభుత్వం వెంటనే వాటిని తీసేయాలనేటువంటి కొట్టేయాలనేటువంటిది కూడా నాకు ఉన్నటువంటి అభిప్రాయం. తప్పకుండా ప్రభుత్వం మరి వీళ్లకు అమరవీరులకైతే ఖచ్చితంగా వాళ్ళకు ఆర్థిక సహాయం మీరు ఎంత చేయగలుగుతారు. మేమైతే ₹1 కోటి ఇవ్వాలన్నది మా 4-5 ఉన్నారు అంతే, కాబట్టి ₹1 కోటి ఇస్తే సంతోషం. ఆ విధంగా పెద్ద మనసుతోటి గవర్నమెంట్ కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. కానీ వర్గీకరణ అనేది కాంగ్రెస్ అమలు చేయదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు కూడా ఏఐసిసి ఒప్పుకోదు, ఖర్గే కూడా ఒప్పుకోవట్లేడు. ఇది సాధ్యం కాదు, అసలు ఇది ఓన్లీ ఆయన ఒక అసెంబ్లీలో ప్రకటన కొంతకాలం వరకే తప్ప ఆయన చేతిలో లేని అంశం కూడా అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి అసలు అది సాధ్యం కాదని కూడా చాలామంది చెప్పారు. కానీ మీరు అనుకున్నారు అసలు ఇది అవుతుందని? వాస్తవంగా సుప్రీంకోర్టు ముందుబడి ఈ సమస్యకు ఒక పరిష్కారం అంటూ చూపగలిగింది. మొదట సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముందుబడి దీన్ని అమలు చేయడానికి ముందుకొచ్చిండు. దాన్ని మనం కాదనలేము. జడ్జిమెంట్ కూడా మొత్తం భారతదేశానికి వచ్చిన జడ్జిమెంట్ కాబట్టి ఏ రాష్ట్రంలో అవకాశం ఉంటే ఆ రాష్ట్రంలో చేసుకోమని చెప్పింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముందుబడి మొట్టమొదట ప్రకటన చేసినోడు ఆయనే. దీన్ని ఇలా అమలు చేసినటువంటి వ్యక్తి కూడా సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సో అమరుల విషయం కూడా ఈ మధ్యకాలంలో తెరపైకి వచ్చింది. అమరుల త్యాగ ఫలం వలన కూడా ఈ యొక్క వర్గీకరణ ఉద్యమానికి కూడా ఊతం ఇచ్చింది. కానీ అమరుల గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేరని కూడా చాలా కొంతమంది కూడా ఆరోపిస్తున్నారు. మీలాంటి వారు కూడా నేరుగా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చేవారు కూడా ఆ అంశం కూడా తెరపైకి రాని పరిస్థితి. వాళ్ళ యొక్క త్యాగాలు కానీ వాళ్ళ యొక్క గుర్తులు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? నేను వాస్తవంగా కొంచెం లేట్ అయినా కృష్ణను నమ్మి నేను జనరల్గా అన్ని విషయాలు పరిశీలన చేస్తూనే ఉంటాను. నేను ఎవరి అయినా ఒక్క మాదిగకు సంబంధించినవి కాదు, మాల కానీ మాదిగ కానీ దళిత వర్గాలకి సంబంధించిన విషయాలైనా నేను కొంచెం ఒక అడుగు ముందుకేసే ఏదైనా పని చేయాలంటే చేసే మనిషిని. సరే, వాళ్ళు చనిపోయే రోజు కూడా ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళు చనిపోయే రోజు కూడా నాతో మాట్లాడారు. పాపం వాళ్ళు కాలి మసి అయిపోయినారు. ఇవాళ ఇది రావటానికి కారణం, సాధించటానికి కారణం 30 ఏళ్ళు ఎవడో నడిపిండు, వీడు నడిపిండు, ఆడి నడిపిండు అని అంటారు. బుద్ధి తక్కువ మాటలు. వాళ్ళు ఆ రోజు అసలు పెట్రోల్ పోసుకొని కాలకపోతే, వాళ్ళు చావకపోతే ఈ ఉద్యమం ఇంతకాలం బతికేది కాదు. వాళ్ళు ఇచ్చిన స్పిరిట్ జనంలో వచ్చేసింది. తద్వారా ఈ 30 ఏళ్ళ మరి పోరాటానికి కూడా వాళ్ళే స్ఫూర్తి, వాళ్ళే దాతలు, వాళ్ళే త్యాగ పురుషులు, వాళ్ళే దీనికి మూల విరాట్టులు. వాళ్ళకే ఈ ఘనత చెందాలనేది నా అభిప్రాయం. ఎవరికి కూడా కాదు, ఏ కృష్ణ కాదు, ఎవరు కాదు. అదంతా బేకారు ముచ్చట. సరే, అందరం నడిపితే ఆయన ఉన్నాడు అంతే అక్కడ, అంతేగాని ఆయనది ప్రత్యేకంగా ఏమున్నది అక్కడ? ఆయన ప్రత్యేకంగా ఆయనదంటూ ఏమీ లేదు. కాకపోతే ఇష్యూ ఏమిటంటే ఇవాళ వాళ్ళు మన మాటను నమ్మి కాల్చుకొని చచ్చిరంటే నీ మీద ఎంత అభిమానం ఉన్నట్టు. అభిమానాన్ని పక్కన పెట్టేసి ఒక్కసారి కూడా వాళ్ళని చూడలేదు కృష్ణ అనేటువంటిది నేను భరించలేకపోయా. వాళ్ళ ఇళ్ళల్లో నేను పోయినప్పుడు వాళ్ళు పడే బాధ తిండికి లేదు, వాళ్ళకు ఉండటానికి ఇల్లు లేదు, వాళ్ళ పిల్లలు మొత్తం కూడా ఈ ఉద్యమం కొరకు చచ్చిపోయారు, ఈ ఉద్యమం కోసం త్యాగం చేశారు, ఈ వర్గీకరణ కోసమే వాళ్ళు రక్తదారం చేశారు. మరి అటువంటి కుటుంబాలు ఎట్లా ఉండాలి? మనం ఎంత ఆదుకోవాలి? ఏ రకంగా వాళ్ళను చూడాలి? అది పక్కన పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది నేను మొన్న స్వయంగా నేనే వెళ్ళాను, వాళ్ళ కుటుంబాలతో మాట్లాడటమే కాక వాళ్ళకి ఇమ్మీడియట్గా మరి ఎంతో కొంత సహాయం చేయాలి, ప్రభుత్వంతో కూడా చేపియాలనేది నాకు ఉన్నటువంటి విషయం. కానీ దామోదర్ రాజనరసింహ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, మా కులపోడు కాబట్టి నేను వెళ్ళి మరి మాట్లాడితే ఆయన కూడా అన్నాను, ఇంత పెద్ద అన్నావు, నువ్వు ఈ సమస్య గురించి నాకు చెప్తున్నావు అంటే నేను ఖచ్చితంగా చేద్దామనే దాని మీద
ఆయన ఏ బాధలు పడ్డాడో కానీ మరి సుమారుగా ఒక 5-6గురికి వీళ్ళు 4, ఆంధ్రలో ఒక 3 ఏమే 4, 3, 7 ముళ్ళు 7 5లు 35 లక్షల రూపాయలు 35 lakhs అప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆయన. అంతేకాదు ఆయన మేము చాలా బాధపడ్డాం, ఇంత అన్యాయానికి గురైనరు వీళ్ళు, ఇంతకాలం మనం నెగ్లెక్ట్ చేసినామని చెప్పేసి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నటువంటి పరిస్థితి. దామోదర రాజనరసింహ గారు అంత మానసికమైనటువంటి ఆత్మీయత చూపించాడు. కానీ అలాంటి అది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా అప్పటి నుంచి నాకు కృష్ణమాదిగ మీద కొంత 30 ఏళ్ళుగా అతన్ని చేయబట్టుకొని నడిపించిన నేను, ఇంత అన్యాయం జరిగితే ఆ రోజు కూడా కృష్ణమాదిగను చంపేవాళ్ళు. ఆ రోజు కూడా ఆయన పిల్లలు చనిపోయిన రోజు కూడా కృష్ణమాదిగ వల్లనే మా పిల్లలు చనిపోయారు, కృష్ణమాదిగ వల్లనే వాళ్ళని రెచ్చగొట్టి ఈ చావటానికి కారకుడు అనే దాని మీద ఇట్లుంటుంది భయ్. ఇప్పుడు ఖాళీ మసి అయిపోతే పిల్లలు ఎంత ఆవేదన ఉంటుంది ఆ తల్లిదండ్రులకి, ఆ కుటుంబ సభ్యులకి, ఆ బస్తీలో ఉన్న వాళ్ళకి చాలా ఆవేశంగా ఉంటుంది. కృష్ణమాదిగని ఏమైనా చేద్దామన్న పరిస్థితిలో ఉంటే నేను మాట్లాడి వాళ్ళందరినీ ఓదార్చి, తర్వాత లోపల ఉన్నటువంటి డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఆ 3 కూడా ఓదార్చి, వాళ్ళకు కూడా మీ పేరు తరతరాలు మీరు కాజు కొరకు చేస్తున్నారు, జాతి కోసం చేస్తున్నారు బిడ్డ, మీ పేరు ఎల్లకాలం ఉంటుంది, సూర్యచంద్రులు ఉన్నంతకాలం మీ పేరు ఉంటుంది బిడ్డ అని చెప్పి వాళ్ళని ఓదార్చిన. ఆ రోజు వాళ్ళు సచ్చే మూడులో పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో కూడా నేను ఈ మాటలని చెప్పి వాళ్ళని ఓదార్చాను. అందులో ఈ రకమైన పరిస్థితి రావటం, కృష్ణమాదిగ వాళ్ళని చూడకుండా ఉండటం, అది చాలా గలీజ్ అనిపించింది నాకు. వాళ్ళ పేరు మీద కూడా ఆ యాదగిరి అని ఇప్పుడు సురేందర్ మాదిగ చనిపోయిన కుర్రోడు వాళ్ళ తండ్రి చెప్తాడు, ఒకసారి వాళ్ళ ఇంటికి పోతే కూడా ఇంటి బయటికి గెంటేసినారంట. తర్వాత ఈ ఒక్కరోజు కూడా మా ఇంటికి రమ్మంటే కూడా రాలేదు. వాళ్ళ పేరు మీద వసూలైన డబ్బు కూడా మరి 1 పైసా కూడా మాకు ఇవ్వలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. అప్పుడు వసూలైన మాట వాస్తవమే, కానీ మరి ఎందుకో కృష్ణ అట్లా చేశాడు, అది చాలా పొరపాటు. ఈ సందర్భంలో మన ఒక మీడియాతో మందకృష్ణ గారు కూడా మాట్లాడుతూ, అమరుల త్యాగాల ఆశయాలే మాకు స్ఫూర్తి, అమరుల కుటుంబాల గురించి కాకుండా మాకు ఆశయాలు మేము తీసుకొని కూడా ఉద్యమం చేశామని కూడా చెప్తారు. ఇక నాకు కోపం వస్తుంది. ఇప్పుడు అమరుల మనుషులు చచ్చిపోతే వాళ్ళని ఓదార్చాల్సిన అవసరం లేదా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదా? త్యాగాలు ఆయన చేసేది ఏంది? ఈ త్యాగాలను ఇంకా నువ్వు చేసేది ఏముంది? వాళ్ళని పట్టించుకోకనేపోతే ఇంకా నువ్వేం చేస్తావు? త్యాగాలు ఏదైనా మాట్లాడినావా? 30 ఏళ్ల కాలంలో ఎక్కడైనా వాళ్ళ ఫోటోలు పెట్టి దండలు వేసినావా? వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయో ఒక్కసారి పోయి చూసినావా? జాతి మొత్తానికి జరిగిన గాయం అది. ఏ ఒక్కల సురేందర్ మాదిగకు సంబంధించి మాది 4 బలిదానం వల్లనే కదా ఇవాళ మనకు వచ్చింది. అటువంటిప్పుడు వాళ్ళని ఎలా మర్చిపోతాం మనం? వాళ్ళ రక్తం ఇవాళ పిండి మనకు పోశారు, వాళ్ళు తాగండి అని. ఇవాళ నేనేమంటున్నా అంటే వాళ్ళు చేసిన కృషి వల్లనే కదా, వాళ్ళ త్యాగాల వల్లనే కదా వాళ్ళు కదా బలిపీఠం ఎక్కింది, వాళ్ళ వల్ల కదా ఇవాళ ఉద్యమం ఇంతకాలం నడిచింది. వాళ్ళని గౌరవించకుండా నువ్వెవడు నేనేవాడండి, నాకు అర్థం కాదు. చాలా తప్పు. ఎందుకు అమరుల విషయంలో కూడా ఆయన పట్టించుకోవడం నెగ్లిజెన్సీ అతనికి ఏడ ఎవడు సపోర్ట్ చేసినా శాశ్వతంగా అతను ఎంబడి ఉండేటట్టుగా పెట్టుకోడు ఆయన. దానికే అప్పటికి వాళ్ళు చనిపోయారు, అయిపోయింది. దానివల్ల ఉద్యోగం వచ్చింది, ఈయన ఉద్యోగం చేస్తాడు గట్లా, అంతే తప్ప వాళ్ళ పరిస్థితి ఏందని వెనకకి తిరిగి చూసినటువంటి పరిస్థితి కనబడటం లేదు. అదే చాలా సూర్యరాజు మొన్న ముఖ్యమంత్రి గారు సరే ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వహించాడు, కృష్ణ ఆయనే ముందున్నాడనే అభిప్రాయం కింద పిలిస్తే పిలవచ్చు. పిలిచినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? సీఎం గారు ఇది లాస్ట్, ఇప్పుడు అది ఫైనలైజ్ అవుతుంది, ఏమే మొత్తంగా అది తీర్మానం ప్రవేశపెట్టారు అసెంబ్లీలో, అది ఆమోదం జరిగింది. మరి నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఒక మాట, జాతి పెద్దగా నేను నీ చేయి పట్టుకోకపోతే నీకు ఎవడు అసలు, నీకు దిక్కెవడు అసలు ఆ రోజులలో? అందులో మాదిగోళ్ళు ఎవడు చదువుకున్నోడు కూడా లేడు. ఏమే ఈ పరిస్థితులలో నిన్ను భుజం తట్టి ముందుకు నడిపించి క్షణం నీకు కాలుకు ముళ్ళు తగలకుండా కాపాడితే ఫైనల్గా జరిగే
ప్రయాణంలో ఇవాళ ఒక డెసిషన్ అయిన తర్వాత మనం అందరం ఒక దగ్గర కూర్చొని ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం ఒక భాగం, రెండోది ఏంటంటే మనం ఏం చేయాలనో ఆలోచించడం ఒక భాగం. ఇప్పుడు ఇంతకాలానికి అయింది 30 సంవత్సరాల తర్వాత, ఏదో దానివల్ల జాతంతా అందరు బతుకుతారా దాంతో? కానీ ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కు అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం అది అందరికీ చెందాలనేది తప్ప ఈ చదువుకున్నోనికి ఒకరికి ఉద్యోగం వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉద్యోగాలు పెద్దగా లేవు, అయినా కూడా ఒకటి ఉద్యోగం వస్తుంది. అర్థమైందా? అది దానివల్లనే దేశమంతా మనమంతా బాగుపడిపోతామనేది ఏం కాదు కదా. అయినప్పటికీ దాన్ని సాధించాలని 30 సంవత్సరాలుగా మనం పోరాటం చేసాము, సాధించుకున్నాం. ఆ సంతోషపడాలి అందరం కూడా. రెండోది, ఇంకా మన ముందున్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అసలు మన జాతికి ఎవడు మంత్రి పదవి ఇవ్వటం లేదు, ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వటం లేదు, ఏ రకమైనటువంటి ఫలాలని మన జాతికి ఇవ్వటం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం తొక్కేశారు మాదిగ జాతిని. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే, ఆ తర్వాత దాని ఒరవడిలో కొంత రాజశేఖర రెడ్డి కూడా చేయగలిగాడు. అంటే సీట్లు ఇవ్వటం వరకు, సమానమైనటువంటి సీట్లు ఇవ్వటం వరకు. కనుక తర్వాత తెలంగాణ వచ్చిందంటే కథం ఎవడికి ఒక సీట్ ఇచ్చింది లేదు, ఎవడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న పరిస్థితులు కనపడటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, జాతి కోసం కొట్లాడవలసిన అవసరం ఉంది, రాజ్యాధికారంలో భాగస్వామ్యం మన జాతికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మనమంటే ఓ భయమో భక్తో కలిగేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీలకు ఓట్ల ద్వారా. ఇది అది వదిలేసి ఎవరో కులం కాని వాళ్ళను తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలవటం నాకు చాలా మనసాయాసం వేస్తుంది. ఏమో మేమంతా బతికిలి అన్నట్టే అయిపోయింది. ముఖ్యంగా ఆయన ఇష్టం వచ్చిన నడవటానికి ఆయనను ఉద్యమకారుని చేయలేమేము. జాతి కోసం నిలబడమన్నాము అంతే తప్ప నీకేమున్నది, నీకేమున్నది అసలు? నీకు ఏ రకమైన పట్టున్నది? ఎవరు నీ మాట వింటారు? అసలు మాది వాళ్ళే వినరు నీ మాట. ఎందుకు వినరంటే జాతి కోసం వస్తున్నారు తప్ప నీ మాట మీద ఎవరికి గౌరవం ఉన్నది ఏమి లేదు. అయితే నువ్వు ఎవరో వేరే కులపొల్లని తీసుకుపోయి ఆడ కూర్చుండబెట్టి మాట్లాడితే మాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? మేము ఇంతకాలం బతికింది దానికోసం, బతికున్నది దానికోసం. ఈయన ఒంటరిగా పోయి అక్కడ కలవటం అనేది, అది కూడా వేరే కులపొల్లని తీసుకుపోయి మమ్మల్ని అవమానపరిచాను, మా జాతిని మొత్తం మాదిగా జాతిని అవమానపరిచాను. ఇది చాలా బాధాకరం. అందుకనే నేను ఆ విషయంలో చాలా తీవ్రంగానే స్పందిస్తూ ఉన్నా. అది మంచిది కాదు. ఎవరైనా జాతిని నమ్ముకున్నప్పుడు, జాతిని నమ్ముకున్నప్పుడు వాళ్ళకి అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది? మన స్వార్థం కోసం వాళ్ళకి అన్యాయం చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఈ వర్గీకరణ బిల్లు ఆమోదం తర్వాత సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. మీరు అన్నట్టుగానే చాలామంది కూడా ఆయన పక్కన ఉన్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్స్ చెప్తూనే వర్గీకరణ ద్వారా కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది, నోటిఫికేషన్లు ముందే ఇచ్చింది, సీఎంఓ అసెంబ్లీలో నోటిఫికేషన్లు వర్గీకరణ అయిన తర్వాత ఇస్తామని చెప్పింది, కానీ నోటిఫికేషన్లు ఇచ్చి కూడా మాలలకు న్యాయం చేసి మాదిగలకు అన్యాయం చేస్తుంది, ఈ వర్గీకరణ వల్ల మాకు నష్టమే అని కూడా ఆయన మాట్లాడారు. సరే, ఇక ఆయన జనరల్గా ఆయన కూడా ఒక పార్టీని ప్రమోట్ చేసే ప్రయత్నంలో మాట్లాడుతుండొచ్చు, నేను కాదంటలేను. కానీ ఇష్యూ ఏమిటంటే పరిష్కారం అయింది, సంతోషపడాల్సిన అవసరం. మరి ఎవరు చేయలేకపోయారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటును వచ్చిన తర్వాత కూడా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ స్పందన లేదు, ఒక తెలంగాణలోనే మరి ఇది జరిగింది. సంతోషపడాలి మనం. నేను అందుకే అంటున్నా, ఇది ఒక్కదాంతోనే మన కడుపు నిండేది కాదు, ఒక్కదాంతోనే మన కుటుంబాలన్నీ బాగుపడేది ఏం లేదు. ఎవడో చదువుకున్నోనుకో 100 ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ వేస్తే దాంట్లో 2 ఉద్యోగాలు మనకు వస్తే రావచ్చు. అంత మాత్రాన ఇక దాన్నే పట్టుకొని ఉలాడాల్సినటువంటి అవసరం ఏముంది? ఓకే, ఇంకోటి పరిష్కారం అవుతుండగా కూడా పరిష్కారం కాకుండా అడ్డుపడటం ఎంతవరకు కరెక్టు కృష్ణమాదిగా? అది బాధాకరంగా ఉంది. పరిష్కారం అవుతుంటే కూడా దాన్ని అడ్డుపడటం, ఎందుకంటే అది లేకపోతే ఈయనకు ఇంకా దుకాణం బంద్ అయిపోద్ది అనేటువంటి, ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఆయన అందరితోని కలుపుకొని ఉంటే ఇవాళ ఆయన్నే హీరోగానే చెప్తాం కదా. ఆయన మాకు దాంట్లో చేరి ఆయన ద్వారా మాకు లాభం ఏదో జరగాలనే అభిప్రాయంలో మేము లేము, ఒక మాట చెప్తున్నాను. కానీ ఇష్యూ ఏమిటంటే వేరే కులపొలను తీసుకుపోయి ఈ సమస్యని ఇంకా దాటేసి దాన్ని లేట్ చేసేది, చట్టం కాకుండా చేసేటానికి అడ్డుపడటం అనేది కృష్ణమాదిగకు న్యాయం కాదు, అది మంచి పద్ధతి కాదని నేను చెప్పాను కూడా, మళ్ళీ కూడా చెప్తున్నా, అది మంచి పద్ధతి కాదు. జరిగింది. ఇంకా నెక్స్ట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి.
రాబోయే కాలంలో కూడా ఈ ఇష్యూలో కూడా ఎక్కడ రేపు మళ్ళీ సెన్సెస్ జనాభా లెక్కలు జరుగుతాయి కదా, అప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పోనీ ఇంకెక్కడన్నా ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు అడుగుతారు కదా. ఈ చట్టం అయినాక అడగని, చట్టం కాకుండా అడ్డుపడటం కరెక్ట్ కాదు కదా. ఇంకెంతకాలం పోరాటం చేస్తారు మనోళ్ళు? మీరు దప్పులు పట్టుకరండి, బాజలు పట్టుకరండి, నేను ఎగురుతా, ఏంది బుద్ధి లేని మాటలు. ఇప్పటికే అందరి మీద కేసులైనాయి, వందల మంది వేల మంది మీద కేసులైనాయి, జైళ్ళలో పోయినరు. ఏమంటారు చూడు, చదువు శారడు బల్పాలు దోషుడు అన్నట్టు అయిపోయింది ఈ ఉద్యమం సంగతి. అది ఊరికే మాల కులస్తులు మనిషింత తీసుకుందాం, ఎవరి భాగం వాళ్ళకు ఉండని అంటే అయిపోయే పని ఇది. కానీ ఇంతకాలం ఈ పోరాటం ఇది జరగడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మాల కులస్తులు కూడా చాలామంది బయటకు వచ్చి కూడా మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మేము పోటీ పడి మేము ఉద్యోగాలు సాధించాము తప్ప ఎక్కడ కూడా మేము గుంజుకోలేదు, కానీ మమ్మల్ని తక్కువ చేసి ఈ యొక్క వర్గీకరణ నేపథ్యంలో ఎక్కువ మమ్మల్ని మాట్లాడుతున్నారు, మాకు అన్యాయం జరుగుతుందని కూడా వాళ్ళ యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేశారు. వాళ్ళ దాంట్లో ఏమైనా నిజం ఉందా, ఏం చెప్పదలుచుకున్నారు? లేదే, వాళ్ళు వాస్తవంగా వాళ్ళు ఈ వర్గీకరణ అనేది లేకపోవటం వల్లనే వాళ్ళు చదువులో ముందున్నారు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు. దాంట్లో మనం డిఫర్ కావాల్సిన అవసరం లేదు. నాకు ఉద్యోగం వస్తుంది నాదే వద్దు నీవు తీసుకోమని అనలేం కదా ఎవరం కూడా. కానీ ఈ వర్గీకరణ అనేటువంటి అంశం మీద వాళ్ళు ఈ కోర్టులకి వెళ్ళుడు, అక్కడ వెళ్ళుడు, ఇక్కడ వెళ్ళుడు, అట్లా జరగకపోతే గొడవే లేదు. వాళ్ళు ఇప్పటిదాకా పొందిన దాని విషయంలో కూడా మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. మనోళ్ళు చదువుకోలేదు, వాళ్ళు చదువుకున్నారు. ఓకే. రెండోది, ఇప్పుడు మనం ఈ జనాభా ప్రాతిపదిక మీద ఎవరికి నష్టం లేని, ఇప్పుడు ఉపకులాలు 59 కులాలు ఉన్నాయి. మరి 59 అంటే ఇవి 2 పోతే 57 ఉన్నాయి. మరి 57 వాళ్ళ సంగతి ఏంది? కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గీకరణ జరిగితే అందరికి కొంత మేలు జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం తప్ప వేరొకటి కాదు. కాబట్టి నేను ఏమంటా అంటే రాబోయే కాలంలో చాలా విషయాలు ఉన్నాయి, వాటి మీద మనం పోరాటం చేయవలసింది. మన జాతికి మన జాతులకి అధికారం అంటే ఏందో తెలియక అమాయకంగా ఓట్లేయటం వల్ల అగ్రకులాల వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని మనల్ని లూటీ చేస్తున్నారు, మనల్ని విలువ లేకుండా చేస్తున్నారు, మన ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎవరమైనా సరే. కాబట్టి ఇవాళ మాల కానీ మాదిగ కానీ వాళ్ళు కూడా పాపం మొన్న చట్టంలో ఏది బిల్లు పెట్టినప్పుడు కానీ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలే. అన్ని కులాల వాళ్ళు కూడా అయ్యో పాపం మాదిగా, అయ్యో వాళ్ళకి అన్యాయం జరిగిన మాట నిజమే అని అన్ని కులాల వాళ్ళు కూడా ముందటికి వచ్చి సపోర్ట్ చేశారు. బహుశా నా జీవితంలో నేను చూస్తున్నంత వరకు ఏ ఉద్యమానికి అన్ని కులాల సపోర్ట్ లేదు. ఈ ఉద్యమానికి, మాదిగ ఉద్యమానికి మాత్రం పూర్తిగా అన్ని కులాల మద్దతును అందరికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈవెన్ మోడీకి కూడా ధన్యవాదాలు. కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ పరంగా వాళ్ళు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు, పాజిటివ్ అఫిడవిట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ కృషి కూడా ఉన్నది, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు నష్టపోయింది మనం, సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మనకు ధన్యవాదాలు. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళు కూడా రెజల్యూషన్ పాస్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్కి పంపారు. ఇలా పొలిటికల్గా ఇది జరగలేదు కదా, కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా జరిగింది ఏమే. కానీ మరి ఎవరేమి చేసింది ఏముంది అంటే ఏమి లేదు, చెయ్యింది కూడా ఏముందంటే వాళ్ళ పని వాళ్ళు చేశారు, వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు, పంపించారు. వీళ్ళంతా కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టు చెప్పతే చేసేది కాదు కదా, చేసే పరిస్థితి లేదు కదా. కాబట్టి అల్టిమేట్గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఇది జరిగింది. భుజాన్ని వేసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు. మిగతా విషయాలు చాలా విషయాలు ఉన్నాయి డిఫర్ అయ్యేటి, కానీ ఈ ఇష్యూలో మాత్రం అతను పర్సనల్గా అతను భుజాన్ని వేసుకొని దీన్ని సఫలీకృతం చేశాడు. చివరిగా ఒక ఆన్సర్ చెప్పండి. మీ ఒక వర్గీకరణ అనేది మీ ఒక సుదీర్ఘమైన లక్ష్యము, దాంట్లో మీరు ముందుండి వెనుకుండి నడిపించారు. ఇక దానికి సంబంధించిన ఒక ముందడుగు అయితే పడింది. మీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ ఈ యొక్క బిల్లు తర్వాత? మీ రాజకీయ ప్రస్థానం కానీ ఏ రకంగా ఆలోచనలు ఉండబోతున్నాయి? ఏమైనా ఉద్యమ కార్యాచరణ ఉన్నదా? మీ యొక్క ఆలోచన ఏంటి? ఇప్పుడైతే ఉద్యమాలు చేయాల్సిన టైం కాదు. ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి చైతన్యం అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఈ జాతులకు ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరి మధ్యలో రాజకీయ చైతన్యం రావాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాలు కూడా అందరూ పొందాలి. అందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం అని అన్నా రావాలి. ముఖ్యమంత్రులు కాకపోయినా
రాజ్యాధికారంలో భాగస్వామ్యం అంటే ఆయా కులాలకు కూడా రాజ్యాధికారంలో ఏదో ఒక పదవి ఉంటే ఆ జాతుల కోసం వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో మాదిగ జాతి తీవ్రంగా ఈ తెలంగాణ వచ్చినాక నష్టపోయింది. కాబట్టి ఈ నష్టపోవటానికి కారణం ఏంటో వెతకాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పార్టీలు ప్రభుత్వాలు అనేటువంటివి ఎవరు ఎక్కువ నష్టపోయినరో వాళ్ళకి సాయం చేయాలి. ఎవరు ఇంతకాలంగా నష్టపోయినరో వాళ్ళకు సాయం చేస్తేనే ఆ కులాలు పైకి వస్తాయి. ఒక మాదిగనే కాదు, ఎవరైనా సరే ఆ రకంగా చేయాల్సిన బాధ్యత కూడా రాజకీయ పార్టీల మీద ఉన్నది. ఆ పార్టీల కళ్ళు తెరిపించి కూడా మనం ఖచ్చితంగా అది సాధించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ చిన్న వర్గాల నుంచి వచ్చిన నాయకుల మీద ఉన్నది. ప్రత్యేకంగా మాదిగ కులంలో అందరి మీద మా మీద కూడా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మొత్తంగా వర్గీకరణ అంశంపై మాజీ మంత్రి అలాగే సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారి యొక్క ప్రత్యేకమైన విశ్లేషణ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.